రిసెప్షన్కి పోదామని నేను మా యారాలైతే తయారైపోయినాం. డిన్నర్ అంటే మంచి లైటింగ్ ఉంటుంది కాబట్టి నేను ఇట్లా టిష్యూ శారీ కట్టుకున్నా, లైట్కి మస్తు చమకాయిస్తుందని. అసలు ఇక్కడ హిందుస్థాన్ షెహన్షా పాట పెట్టాలి, ఎందుకంటే కింగ్ క్వీన్ ఎంట్రీ ఇస్తారు కదా. ఏమంటారు, కరెక్టే కదా. ఫంక్షన్ అయితే బాగా నిండిపోయింది, బాగా క్రౌడ్ ఉన్నారు. కింద ఏదో ఎంట్రీ స్టేజ్ చేసిర్రు, మేబీ ఇది లైటింగ్ ఎఫెక్ట్ కోసం ఏమో మరి. మా ఆయన వాళ్ళ మేనత్త కొడుకుది రిసెప్షన్. ఇక మా వాళ్ళు ఏడుగురు కలుసామని చెప్పి దోలాడుతున్నాం. ఈ జనాలు అలా ఏడా కనిపిస్తలేరు. స్టేజ్ అయితే ఫుల్ నిండిపోయింది. పోయి ఫోటో దిగుదామంటే కూడా ఇది అత్తమ్మ కనిపించింది. ఫైనల్గా నమస్తే అంటే ఇక ముందుకు వస్తుంది మాట్లాడడానికి. ఆర్కెస్ట్రా అయితే జబర్దస్త్ పెట్టిరు. పోయి స్టేజ్ కూడా వేసారు కలర్ కలర్. ఇక్కడ సందీప్ గాసిప్ చెప్తాడు దేవికకి. చోలా గుసగుస చెప్పుకుంటారు, ఏంటంటే కూడా చెప్తలేరు నాకు అసలు. మా ఆయనేమో స్టేజ్ ఎక్కి డ్యాన్స్ ఆడమని పంపిస్తుండు మంచిగా. నాకేమో సిగ్గు అవుతుంది, ఆడ ఎవ్వరు లేరు, మేమిద్దరమే నిలబడ్డాం, నేను మా యారలు. పక్కన ఒక పిల్ల ఇలా వస్తుంది డ్యాన్స్ అయితే. రాను ముంబైకి రాను. కలర్ కలర్ లైట్లు ముఖం మొత్తం దయంలకే కనిపిస్తున్నాంలే ఇద్దరం. ఇది స్మోకీ వేసా డ్రై వేసా అసలు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఏదైతే ఏంది, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు దీంతో ఆడుకుంటా ఫంక్షన్లల్లో. ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసినాం తిందామని. మా పిన్ని కలిసింది ఇడా, పక్కన సునీతక్క బిట్టు. అప్పటికి తినేసారు వీళ్ళు. సునీతక్క పిన్ని మేమందరం కలిసి ఫొటోస్ దిగినాం. ఇక పోతానే ఐస్ క్రీమ్ కనిపించింది నాకైతే. పోయి ప్లేట్స్ తీసుకున్నాం. సాలెడ్కి కీరా క్యారెట్ అట్లా. క్యూ కూడా పెద్దగానే ఉంది. మేము ఐటమ్స్ పెట్టిన అంత తొంగి చూడడానికి కూడా లేదు. ఫైనల్గా ప్లేస్ దొరికింది. చూసే మటన్ మరక్ కనిపించింది. కప్పులు తీసుకొని ఇక వేసుకున్నాడు అలా. దేవికకి ఇక్కడ హార్ట్ షేప్ కావాలంట బ్రెడ్. ఆ షేప్ బ్రెడ్ అలా అద్దుకొని తిన్నీకే. దానికి కూడా ఎంతసేపు వెయిట్ చేసి తీసుకుంది. పక్కకు హలీం ఉంటే ఇంకో కప్లో హలీం యాడ్ చేసుకొని, పక్కన చికెన్ రోటీ కూడా పెట్టారు. చికెన్లో 2 వెరైటీస్, రెడ్ చికెన్ ఒకటి, అచార్ చికెన్ ఒకటి. ఈ రెడ్ చికెన్ అయితే చాలా స్పైసీగా మస్తు టేస్టీగా ఉండే. అచార్ చికెన్ కూడా మస్తు ఎమ్మి అనిపించింది. ఒక డిఫరెంట్ టేస్ట్ దొరికింది. ఇది బాయిల్డ్ ఎగ్ మసాలా, నెక్స్ట్ బిర్యానీ మసాలా కర్రీ అన్నీ వేసుకొని వచ్చి మంచిగా పక్కన కూర్చొని తింటున్నాం ఇక్కడ. మా ఆయననేమో నా మీద మజాక్ కూడా ఇస్తుంది. నల్లిబొక్క పడ్డది నీకని. నిజంగా దావత్లో నల్లిబొక్క పడితే ఎట్లా తింటాం? నల్లిబొక్క పడితే ఓ పరిశాని, పడకపోతే ఇంకో పరిశాని. బలగం సినిమా యూజర్ కదా నల్లిబొక్క గురించి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇది సెకండ్ రౌండ్. నిలబడి తింటున్నాం. ఐస్ క్రీమ్ ఇంకా మ్యాంగో స్వీట్ తిందాం అనేసి తీసుకొని వచ్చిన నేను ఇక్కడ. అబ్బా మ్యాంగో స్వీట్ అయిపోయింది. ఆ గీ కేసుండబ్బా కటోర్లో అనిపించింది నాకు. 2 మ్యాంగో స్వీట్లు, 2 ఐస్ క్రీమ్ కథం పట్టేసిన నేనైతే. మ్యాంగో స్వీట్ మాత్రం మస్తు ఎమ్మే ఉండే టేస్ట్. ఇది అయిపోగానే చలో పాన్ కాడికి. కిల్లి కూడా వదలం మనం ఆఖరికి. ఇక్కడ వానక్క మాట్లాడుతుంటే నిలబడి ఒక ఫోటో దిగుదాం అక్క అని చెప్పేసి ఫొటోస్ దిగినాం వానక్కతోటి. ఈడ అర్చన మా కో సిస్టర్ ఈమె. టైం అయింది, వర్షం పడుతుంది, ఇంటికి పోదామని చెప్పేసి బయటికి వస్తే మంచిగా స్టిల్ ఇట్లా ఇచ్చినాం. అబ్బా వాన ఫుల్ పడుతుంది. ఇక కార్ అయితే ఎక్కేసినాం, ఇంటికి పోదాం నిమ్మలంగా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్.